మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా, అతడు, గార్ధబములను వెదకబోతిమి, అవి కనపడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికెనని అతడు చెప్పనని తన పినతండ్రితో అనెను. కాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండియు మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండియు విడిపించితిని. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము వేర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము వేర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు వేర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనపడలేదు. కావున వారు, ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చెయ్యగా, యెహోవా, ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను. వారు పారిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుకలవాడుగా కనపడెను. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడునూ లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవియగుగాక అని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానినుంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలనని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.